మీరు ఒక హోమియోపతి డాక్టర్, సో ఆల్మోస్ట్ ఎన్నో కేసులు సక్సెస్ఫుల్గా రన్ చేసే ఉంటారు. మీ దృష్టిలో హోమియోపతి బెటరా, అలోపతి బెటరా? అంటే నిజానికి చెప్పాలంటే యాజ్ అ హోమియో డాక్టర్గా మీరు హోమియోపతికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడున్న అలోపతి డాక్టర్స్ చాలామంది కమర్షియల్ అయిపోయారు. కొన్ని ఇన్ఫెర్టిలిటీస్ చూస్తున్నాము, రీసెంట్గా కూడా వచ్చిన న్యూస్లలో కూడా చూస్తూ ఉన్నాం. అలా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయంటారు? రైట్. హోమియోపతి బెటరా, అలోపతి బెటరా అంటే దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదండి. సో మనం ఎలా ఆలోచించాలంటే హ్యుమానిటీకి ఏది బెటర్, మనుషులకి ఏది బెటర్. ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే అలోపతి సపరేట్గా పెట్టి, హోమియోపతి సపరేట్గా పెట్టి, అలోపతి బెటరు, హోమియోపతి బెటరు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు నష్టపోతున్నారు. మనం ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ మెడికల్ సైన్సెస్ అంటే డెఫినెట్గా అవుతుంది అది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డెఫినెట్గా మన మెడికల్ సిస్టమే మారిపోతుంది అనమాట. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే అలోపతి ఉండదు, ఆయుర్వేద ఉండదు, యునాని ఉండదు, సిద్ధ, అన్నీ ఒకటే అయిపోయి ఆ పర్టికులర్ కండిషన్లో ఆ పేషెంట్కి ఏది బెటర్ అనేది మనం ట్రీట్మెంట్ చేయగలం అనమాట. సో అంత టెక్నాలజీ ఆల్రెడీ ఇంకా మనం ఒక జస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తున్నాం అనమాట. అంత అడ్వాన్స్డ్ ఏఐ ఉంది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకొని ఆ పర్టికులర్ పేషెంట్కి ఏదైతే యూజ్ అవుతుందో అది సజెస్ట్ చేయడం అనేది బెటర్. రైట్ సార్. ఇప్పుడు హోమియోపతిలో ఒక మెడిసిన్ తయారవడానికి ఎంత డ్యూరేషన్ టైం పడుతుంది అంటారు? రైట్. సో హోమియోపతిలో మెడిసిన్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అండి అది. హోమియోపతిలో మెడిసిన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మెయిన్గా మనం ఏం చెప్తామంటే క్రూడ్ మెడిసిన్స్, నానో పార్టికల్స్ అంటాం అనమాట బ్రాడ్గా. సో మళ్ళీ ఈ క్రూడ్ మెడిసిన్స్లో కొన్ని వందల రకాల క్రూడ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ నానో పార్టికల్స్లో డిఫరెంట్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి అన్నమాట. మనము పొటెన్సీస్, ట్రచురేషన్స్ అంటాం. దాంట్లో 1x, 2x, 3x, 4x, 5x, 6x, 12x వరకు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం డైల్యూషన్స్ అంటాం. 3, 6, 30, 200, 1m, 10m డిఫరెంట్ డైల్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ దాన్ని బట్టి మనం అది మ్యానుఫ్యాక్చర్ చేసే టైం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోమియోపతిలో బ్యాక్ పొటెన్సీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనము 200 అనే స్ట్రెంగ్త్ యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ మనకు 199 దొరికి చేసి పెట్టేసి ఉంటారనమాట. 199 తీసుకొని దాన్ని 200గా మార్చడం వితిన్ క్విక్ టైం, మేబీ వితిన్ 1 or 2 అవర్స్లో చేయొచ్చు. సో ఆ 199 పొటెన్సీని చేయడానికి మేబీ వాడికి ఇయర్స్ పట్టి ఉండొచ్చు, రైట్? బట్ దాని నుంచి మెయిన్ మెడిసిన్ చేయడానికి వితిన్ 1 or 2 అవర్స్లో కూడా చేయొచ్చు. హోమియోపతిలో ఏంటంటే ఓ పర్టికులర్ మెడిసిన్ తయారు చేయడానికి ఇంత టైం అని ఉండదు. సో ఆ మెడిసిన్ని బట్టి మేబీ వితిన్ 1 డేలో చేయొచ్చు, మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో మనం ఎటువంటి మెడిసిన్ అన్నా హోమియోపతిలో తయారు చేయొచ్చు. రైట్ సార్.